మిత్రులారా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్రలహరి పోయిట్రీ వ్లాగ్స్. మరి ప్రతి వారం మన ఐకూ కాలేజ్ తరపున ఒక సబ్జెక్ట్ ఇచ్చుకోవటం వారమే కాదు, వారంలో 2 సార్లు 3 సార్లు కూడా అవుతుంది. ఆ అంశం మీద మీకు అంటే మన ఐకూ మిత్రుల నుంచి ఐకూలను ఆహ్వానించడం, వాళ్ళు రాసినటువంటి ఐకూలలో ఉత్తమమైన వాటిని సెలెక్ట్ చేసుకొని మరి వాటి మీద రివ్యూ అందించడం జరుగుతుంది. ఈ ఛానల్ కూడా ఈ రివ్యూస్ ఐకూ పోయిట్రీ అంతా కూడా చాలామంది యూట్యూబ్ మిత్రులు చూస్తున్నారు, వాచ్ చేస్తున్నారు. అది నాకు తెలుస్తూనే ఉంది. చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉంది. మంచి లైక్స్ పెడుతున్నారు, షేర్ చేస్తున్నారు వివిధ గ్రూపుల్లో. కాబట్టి మీ అందరికీ యూట్యూబ్ మిత్రులారా మరొకసారి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఐ వాంట్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ వల్లనే నేను కవిత్వం మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఛానల్ను రన్ చేస్తున్నానంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్ అండి. సో హ్యాట్స్ ఆఫ్ టు యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఐ షుడ్ బి గ్రేట్ఫుల్ టు యూ ఫర్ ఎవర్. ఇక గత వారం మనం ఇచ్చినటువంటి అంశం ఏంటంటే ఎండలు. మరి ఎండలు అనేటువంటి అంశం మీద మరి చాలామంది మిత్రులు ఇక్కడ రాశారు. సో ఫస్ట్ వచ్చిన ఐకుల్లో అంటే ఇంకా ఆశాజనకంగా లేదు, కానీ ఇంకా రావాలి రాస్తూ ఉంటేనే వస్తుంది. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. సో నాకు నచ్చిన వాటిలో కొంచెం చెప్తాను మీకు ఇప్పుడు. మొదటగా, జీవితాంతం ఉక్కపోతే పెనిమిటి రాకాసి సూర్యుడు. ఐ రిపీట్, జీవితాంతం ఉక్కపోతే పెనిమిటి రాకాసి సూర్యుడు. తిప్పాను హరిరెడ్డి. అంటే మొదటి లైన్లో హరిరెడ్డి గారు జీవితాంతం ఉక్కపోతే అని మొదలుపెట్టారు. ఉక్కపోతే అనగానే ద సల్టరీ వెదర్, మనకు సల్టరీ వెదర్ గుర్తొస్తుంది. సమ్మర్లో మనం ఎటు ఊపిరాడినటువంటి పరిస్థితి ఉంటాం. అంటే చాలా విపరీతమైనటువంటి వేడి. ఇవాళ కూడా మరి 39-40 డిగ్రీస్ సెంటీగ్రేడ్స్ దగ్గర మనకు వాతావరణం అంతా కూడా గాలిలో తేమ పూర్తిగా పోయి మనకు ఒక రకమైనటువంటి సల్టరీ అంటే స్వెట్టింగ్లో ఉంటాం. అది ఉక్కపోత. ఎటు మనం నిలబడి లేకుండా ఉన్న ఫీలింగ్లోకి మనం వెళ్ళిపోతాం అనమాట. అట్లాంటి ఒక వాతావరణాన్ని ఒక రిజిడిటీ, ఒక డిస్కంఫర్ట్ ఏదైతే ఉందో ఆ డిస్కంఫర్ట్ వాతావరణాన్ని ఆయన ఉక్కపోతతో పోల్చారు. ఏమన్నారంటే ఇక్కడ జీవితాంతం ఉక్కపోత అన్నారు. ఇది ఒకటే ఎప్పుడో సీజనల్గా వచ్చేటువంటి ఉక్కపోత కాదు, ఇది జీవితాంతం ఉక్కపోత అంటాడు. జీవితాంతం ఉక్కపోత ఏమిటి? ఉక్కపోత అంటే ఎండాకాలం ఉంటుంది, సీజనల్ కదా, మరి జీవితాంతం అన్నాడు ఏమిటి అనే క్యూరియాసిటీ మనకు మొదటి లైన్ చదవగానే అర్థమైపోతుంది. ఇక రెండవ లైన్లో కొత్త వర్డ్తో మనకి మరో ప్రపంచంలో తీసుకెళ్తాడు ఆయన. ఏమంటారంటే పెనిమిటి అంటారు. పెనిమిటి అనేది నిజానికి తెలంగాణ మాండలిక అస్తిత్వంలోంచి యూజ్ చేసేటువంటి పదంగా నాకు అనిపించింది. పెనిమిటి అంటే భర్త అని అర్థం. అంటే ఈ పెనిమిటి అనేటువంటి పదం యూజ్ చేయడం ద్వారా ఈ హ్యాస్ డ్రివెన్ అస్ టువర్డ్స్ ద న్యాచురాలిటీ అండి. అంటే సమాజంలో మనం వ్యవహారికంలో ప్రజలు నిత్య జీవితంలో వాడుకునేటువంటి ఒక భాష, అంటే ఈ చూజింగ్ ద వర్డ్ అనేది కూడా, అంటే బెస్ట్ వర్డ్ వీ హ్యావ్ టు చూజ్ అండి. సో చూజింగ్ ద బెస్ట్ వర్డ్ కూడా ఒక మంచి లక్షణం పోయిటరీలో. ఎందుకంటే ఆ వర్డ్ చుట్టూ ఒక కల్చర్, ఒక వాతావరణం మనకు వెంటనే స్ఫురిస్తుంది అనమాట. అంటే ఆ పెనిమిటి భర్త అన్నప్పటికీ పెనిమిటి అన్నప్పుడు చాలా తేడా ఉంటుంది. పెనిమిటి అన్నప్పుడు ఒక రకమైనటువంటి అమాయకత్వంలోకి, ప్రాకృతికమైనటువంటి అనుభవంలోకి, మానవ స్వాభావికమైనటువంటి ఒకనొక ప్రత్యేక సంస్కృతిలోకి మనం నెట్టబడతాం. అంటే మనం ఆ దృశ్యమానం అవుతుంది మనకి అదంతా కూడా. అంటే కాబట్టి ఏ సింగిల్ వర్డ్ వీవ్స్ ఏ బ్యూటిఫుల్ పోయిటరీ అంటారు. అంటే ఆ కల్చర్ని తీసుకొస్తుంది ఆ ప్రత్యేకమైనటువంటి వర్డ్. కాబట్టి నాకు పెనిమిటి అనేటువంటి వర్డ్ చాలా నాకు కనెక్ట్ అయ్యింది. సో తర్వాత ఏమంటాడంటే రాకాసి సూర్యుడు అంటాడు. ఇప్పుడు మనకు అసలు విషయం అర్థమవుతుంది. జీవితాంతం ఉక్కపోతే ఎందుకు అని మళ్ళీ మనం రీరీడ్ చేస్తాం పోయంని. జీవితాంతం ఉక్కపోతే పెనిమిటి రాకాసి సూర్యుడు. అంటే పెనిమిటి భర్త, ఒక స్త్రీ యొక్క భర్త మరి రాకాసి సూర్యుడు అయినప్పుడు, అంటే ఒక మెటాఫారికల్గా చెప్పాడు. ఎట్లాంటి సూర్యుడు? ఆయన రాక్షసుడైనటువంటి సూర్యుడు. మరి భర్త మంచివాడు కాకపోతే సూర్యుడిలా ఎప్పుడు మండిపోతున్న వాడైతే కనుక మరి జీవితాంతం ఆ సహచరికి ఒక్కపోతగానే ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా తన డిస్కంఫర్టే ఫీల్ అవుతుంది అని చెప్పేసి మరి ఒక ఇద్దరు భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ఒక కంఫర్ట్ను కోరుకుంటున్నాడు ఇక్కడ కవి. బట్ ఈ హ్యాస్ డిస్ప్లేడ్ డిస్కంఫర్ట్ అనమాట. అంటే ఒక భర్తను రాకాసి సూర్యుడితో పోల్చడం ద్వారా మరి భార్యకు జీవితాంతం కూడా, అంటే ఒక అండర్స్టాండింగ్ లేకపోతే, మంచివాడు కాకపోతే భర్త, మరి ఆ భార్యకు జీవితాంతం కూడా ఒక్కపోత అనుభవం ఉంటుంది. అంటే ఎటు ఊపిరాడిన స్థితిలోనే తను జీవనం సాగించాల్సి వస్తుంది అని చెప్పేసి ఇండైరెక్ట్గా మరి ఇక్కడ కవి ఒక కంఫర్ట్ కోరుకుంటున్నాడు. అంటే భార్యాభర్తల తర్వాత వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి, చల్లని హిమానీ నదాల్లో ఉండాలి, మలయ మారుతాల్లో ఉండాలి వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం, కానీ మరి ఉక్కపోతలాగా ఉండకూడదు అని చెప్పేసి బేసికల్లీ ద పోయిట్ ఈజ్ వాంటెడ్ ఇన్ దిస్ పోయిటరీ అనమాట. సో బ్యూటిఫుల్ కంపారిజన్ అండి. చాలా పొయిటిక్గా అండ్ మెటాఫారికల్గా చెప్పారు, బాగుంది. మంచి చూజింగ్ ఆఫ్ వర్డ్స్ కూడా, బెస్ట్ చూజింగ్ ఆఫ్ వర్డ్స్ కూడా ఉంది. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ తిప్పాన్ హరిరెడ్డి గారు. బ్యూటిఫుల్ పోయం అండి. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. ఇక నెక్స్ట్
ఈ ఎండలు గీసిన చిత్రాలు చెరువు పగుళ్ళు. ఎండలు గీసిన చిత్రాలు చెరువు పగుళ్ళు అంటారు దామరకొండ శంకరయ్య గారు. మామూలుగా మొదటి పదంలో ఎండలు అని చెప్పేసి చిన్న ఇంట్రడ్యూస్ చేశాడు ఆ ఎండల్ని. అది మామూలు పదంగానే మనం ఎండలు అనగానే ఒక సీజనల్ అట్మాస్ఫియర్ మన మైండ్లోకి వచ్చేస్తుంది చదువుతున్న పాఠకుడి మైండ్లోకి. నెక్స్ట్ దాంట్లో గీసిన చిత్రాలు ఉన్నాయి రెండవ లైన్లో. ఎండలు గీసిన చిత్రాలు ఏమిటి అంటే ఎండలు హ్యాస్ బీన్ కంపేర్డ్ టు అన్ ఆర్టిస్ట్. ఆ ఎండ అంటే ఒక మానవ స్వాభావిక లక్షణమైనటువంటి డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అనేది ఎండలకు ఆపాదించేసాడు. అంటే ఎండలు హ్యాస్ బీన్ పర్సానిఫైడ్ ఇక్కడ. అంటే మానవ స్వాభావిక లక్షణాన్ని ఒక వస్తువులకు ఆపాదించి చెప్పినప్పుడు దాన్ని పర్సానిఫికేషన్ అంటారు. అట్లా ఎండలు గీసిన చిత్రాలు అండి. మరి ఇంతకీ ఎండలు ఏం చిత్రాలు గీసాయి, అసలు ఎండను గీసిన చిత్రాలు ఏమిటి అని మనకు అనిపిస్తుంది. ఇక మూడవ లైన్లో చెరువు పగుళ్ళు అంటారు. అసలు అక్కడ ఉందండి బ్యూటిఫుల్ పోయిటరీ. అంటే ఒక కంప్లీట్లీ ఒక దృశ్యాన్ని మనకు విజువలైజ్ చేస్తారు ఇక్కడ. చెరువు పగుళ్ళు అనగానే మనకు పగుళ్ళు ఇచ్చినటువంటి నేలతో ఉన్నటువంటి చెరువు మన మైండ్లోకి వస్తుంది. దాన్ని దృశ్యమానం చేశాడు గొప్ప కవి ఇక్కడ. అంటే చెరువు మొత్తం ఎండాకాలం ఎండిపోయిన తర్వాత ఆ మట్టి అంతా కూడా మనకు పగుళ్ళు చుట్టూ చూస్తే అన్ని పగుళ్ళు విస్తరించి ఉంటాయి. ఆ పగుళ్ళతో విస్తరించి ఉన్నటువంటి ఎండిపోయిన చెరువును చూసినప్పుడు అదొక ఎండలు గీసిన చిత్రాలుగా కనబడ్డాయంట కవి గారికి. అంటే ఎండ వల్ల పగుళ్ళు వచ్చాయని. ఎండ విపరీతమైన ఎండ వల్ల చెరువులో ఉన్న కొద్ది గొప్ప నీరు ఉంటే అది మొత్తం పూర్తిగా ఇంకిపోయి మరి అది మొత్తం కూడా పగుళ్ళతో కనిపిస్తుంది. అంటే పగుళ్ళ నేల ఉండి కనిపిస్తున్నటువంటి ఆ చెరువు, ఎండిపోయిన చెరువు ఏదైతుందో అది ఎండలు గీసిన చిత్రాలు అని చెప్పేసి ఈ హ్యాజ్ రిటర్న్ ఏ బ్యూటిఫుల్ పోయిటరీ అండి. ఇక్కడ పోయిటరీ అంతా ఇక్కడ ఉందన్నమాట మనకు. అంటే మొదటి రెండు లైన్లో ఎండలు గీసిన చిత్రాలు అని చెబుతూ ఆ చెరువు పగుళ్ళను ఆ రకంగా పోయిటరీ చేయడం అనేది. అంటే ద బెస్ట్ వర్డ్స్ ఇన్ బెస్ట్ ఆర్డర్ ఈజ్ పోయిటరీ అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ కవి అంటారు. సో అది దట్ హ్యాస్ బీన్ అచీవ్డ్ బ్యూటిఫుల్లీ ఇన్ దిస్ పోయం అండి. కాబట్టి ఒక దృశ్యాన్ని దాన్ని అంటే జనరల్గా పొయిటిక్గా డిఫైన్ చేయడం అనేది దీంట్లో మనకు కనబడుతుంది మనకి. సో బ్యూటిఫుల్ పోయం అండి. దామరకొండ శంకరయ్య గారు, ఐ రియల్లీ అప్రిషియేట్ సార్ యువర్ రైటింగ్ బ్యూటిఫుల్ పోయిటరీ, కీప్ ఇట్ అప్ సార్. ఇక తర్వాత మరొకటి అంటే జనరల్గా ఏంటంటే ఎక్కువ పోయిటరీలో మనకు డిఫైన్ చేయకూడదండి. దయచేసి మిత్రులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెఫినేషన్ కాకుండా మనం విజువలైజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు పోయిన మన చెరువు పగుళ్ళు ఉన్నప్పుడు ఒక దృశ్యమానం, ఒక దృశ్యం, ఒక విజువలైజేషన్ అట్లా మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అన్నింటికి అతీతుడు, ఎండైన చలైన సైనికుడు అంటారు అరవింద్ గారు. అన్నింటికీ అతీతుడు, ఎండైన చలైన సైనికుడు అరవింద్ గారు. అంటే మరి సైనికుడికి సరిహద్దుల్లో దేశాన్ని కాపలా కాస్తున్నటువంటి సైనికుడికి మరి ఎండైనా చలైనా విపరీతమైన ఎండనైనా తట్టుకోవాలి, విపరీతమైన చలినైనా తట్టుకుంటాడు. సైనికుడు అన్నింటికి అతీతంగానే ఉంటాడంటే సైనికుడి యొక్క సేవ చాలా గొప్పది. అది వీ కెనాట్ ఫర్గెట్ అండ్ వీ కెనాట్ దట్ ఈస్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ పొజిషన్ ఇన్ దిస్ కంట్రీ అండి. మరి నిజానికి ఆ సైనికుడు లేకపోతే దేశ సరిహద్దుల్లో మనం ఇంత ప్రశాంతంగా మాట్లాడుకోగలమా, ఇంత ప్రశాంతంగా నిద్రపోగలమా? ఎక్స్క్యూజ్ మీ. మనకే ఎండలు, చలి, విపరీతం ఇవన్నీ మనం ఆహా ఓహో అంటూ నిట్టూరుస్తూ ఉంటాం, అపసోపాలు పడిపోతూ ఉంటాం. మరి ఒక్కసారి సైనికుని గుర్తు చేసుకుంటే మరి ఎండైనా చలైనా అన్నింటినీ భరిస్తూ గొప్ప త్యాగం చేస్తాడు సైనికుడు. మరి ఆ సైనికుడిని గుర్తు చేసే దిశగా మనకి ఎండలతోటి చలితోటి కాంట్రాస్ట్ చూపిస్తూ సైనికుడు ఏదైనా ఒకటే అన్నిటికీ అతీతంగా ఉంటాడు, అన్నిటిని బేర్ చేసేవాడుగా ఉంటాడు అనేటువంటి ఒక భావనని మనలో క్రియేట్ చేయడానికి ఈ పోయిట్ జస్ట్ 4 పదాల్లో అద్భుతంగా చెప్పడం జరిగింది. సో ఐ రియల్లీ అప్రిషియేట్ యు అరవింద్ గారు, బ్యూటిఫుల్ పోయం అండి. ఇక నెక్స్ట్ అమ్మ చితిమంటలే ఎక్కువ బాధిస్తున్నాయి మండే ఎండల కంటే అంటారు. అమ్మ చితిమంటలే ఎక్కువ బాధిస్తున్నాయి మండే ఎండలు అన్నా సరిపోతుంది. వసంత లక్ష్మణ్ గారు ఒక హ్యూమన్ టచ్. అంటే ఇట్ ఈస్ రియల్లీ టచ్డ్ మై హార్ట్ అండ్ ఇఫ్ ఎనీబడి రీడ్స్ ఇట్ డెఫినెట్లీ రీడ్ దిస్ పోయమ్, డెఫినెట్లీ దట్ విల్ టచ్ దేర్ హార్ట్ అండ్ ఇట్స్ వెరీ టచింగ్ అనమాట ఇది. ఎందుకంటే అమ్మ చితిమంటలే ఎక్కువ బాధిస్తున్నాయి మండే ఎండల కంటే. మరి మండే ఎండలు విపరీతంగా ఉన్నాయి నిజమే, కానీ అమ్మ చితిమంటలు అంతకంటే ఎక్కువ బాధిస్తున్నాయి అని చెప్పడం ఇక్కడ కవి సమయంగా మనం చెప్పుకోవచ్చు. నిజమే కదా. అంటే ఒక హృదయదారకమైనటువంటి ఒక దృశ్యాన్ని మన కళ్ళ ముందు పెట్టారు ఇక్కడ కవి. ఎట్లా అంటే అమ్మ చితిపై కాలుతోంది. అమ్మ చితిమంటల నుంచి వచ్చేటువంటి వేడి అంటే నిజానికి అమ్మ చితిమంటల్లో కాలడం అనేది అసలు అలుగు కాని బాధ. ఆ బాధ చాలా ఎక్కువ బాధిస్తుంది. చనిపోయిన అమ్మను గుర్తు చేసుకుంటూ చితిమంటల్లో కాలిపోతున్నటువంటి
అమ్మను గుర్తు చేసుకుంటూ ఈ మండే ఎండలదే ఉంది, అసలు చిత్తుమంటల్లో కాలిపోతున్న అమ్మ, ఆ అమ్మను తలుచుకుంటే, అమ్మను చూస్తే నాకు మరింత బాధ కలుగుతుందని ఒక హ్యూమన్ రిలేషన్ని, చాలా ప్యాథటిక్ కండిషన్ని యాజ్ బ్యూటిఫుల్, అంటే కాంట్రాస్ట్, దర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ కాంట్రాక్షన్ బిట్వీన్ చితిమంటలు అండ్ మండే ఎండలు అని. అంటే ఇక్కడ నాకు ఒక ఇంగ్లీష్ కవి ఎక్కడో రాస్తాడండి, అది చాలా బ్యూటిఫుల్గా, నేను అది సరిగ్గా నాకు గుర్తులేదు కానీ అద్భుతమైనటువంటి పోయం అది కూడా. అంటే చాలా సింపుల్గా ఉంటుంది అది. అంటే చితిమంట కొద్దిపాటి వేడిని కూడా తట్టుకోలేడు మా నాన్న అని ఎక్కడో చదివాను. చితిమంట కొద్దిపాటి వేడిని కూడా తట్టుకోలేడు మా నాన్న అని ఎక్కడో మన ఇండియన్ లాంగ్వేజెస్లో చదివాను ఆ పోయము. అంటే నేను దీన్ని తెలుగులో అట్లా చేశాను. చితిమంట కొద్దిపాటి వేడిని కూడా తట్టుకోలేడు మా నాన్న అని. అంటే కొద్దిపాటి వేడిని కూడా తట్టుకోలేనటువంటి మా నాన్న ఇవాళ చితిమంటలో అంత భయంకరమైనటువంటి, అంత హారిబుల్గా ఉన్నటువంటి చితి మీద కాలిపోతున్నాడు. అది అంత వేడిని తను ఎలా తట్టుకుంటున్నాడు అనేటువంటి ఒక ఫీల్ ఆఫ్ హ్యూమన్ టచ్, ఒక ఎఫెక్షన్, ఒక లవబుల్ ఇంటెన్షన్ ఆఫ్ ద చైల్డ్ హాస్ బీన్ బ్యూటిఫుల్లీ డిస్ప్లేడ్ ఇన్ దిస్ అండి. ఆ పోయం గుర్తొచ్చింది నాకు. మరి ఈ వసంత లక్ష్మణ్ గారి ఈ పోయం చదివినప్పుడు, ఎక్కడ వసంత లక్ష్మణ్ గారు అమ్మ చితిమంటలే అంటారు, అక్కడ పోయేటు చితిమంటల్లో కాలిపోతున్న నాన్నను చూస్తూ కొద్ది వేడిని కూడా తట్టుకోలేడు మా నాన్న, మరి ఎదురుగా చితిమంట ఉంది అని చెప్తాడు. చాలా బ్యూటిఫుల్, అంటే ప్యాథటిక్ కండిషన్ని, ఒక విషాదాన్ని ఆ రకంగా ఎలివేట్ చేయడం అది వండర్ఫుల్ థింగ్ అండి. నాకు ఆ పోయం గుర్తొచ్చింది పోయం చదివినప్పుడు. బట్ ఎనీహౌ, ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ యువర్ పోయం వసంత లక్ష్మణ్ గారు. కీప్ ఇట్ అప్. ఇక నీడకు నిలువ నీడ లేకుండా చేసిన జాతి ఎండలకు మాడుతోంది నేడు. నీడకు నిలువ నీడ లేకుండా చేసిన జాతి ఎండలకు మండుతోంది నేడు అంటారు శరత్ ప్రమోద్ ఎల్వి గారండి. చాలా బ్యూటిఫుల్ సార్. అంటే నీడకు నిలువ నీడ లేకుండా, అంటే నీడకు నిలువ నీడ లేకుండా చేయడం బ్యూటిఫుల్ కంపారిజన్. వర్డ్ ప్లే అనమాట. ఇది బ్యూటిఫుల్ వర్డ్ ప్లే అండ్ ఇట్ ఈస్ సెడ్ బ్యూటిఫుల్ వర్డ్ ప్లే అండి. నిలవ నీడ లేకుండా చేయడం అంటే అసలు ఎక్కడ మనం నిలబడడానికి చోటు లేదు, అసలు చిన్న నీడ కూడా దొరకట్లేదు, ఒక క్రైసిస్లో ఉన్నాం, మనం ఒక డిస్కంఫర్ట్లో ఉన్నాం అని చెప్పడాన్ని నీడకే నిలవ నీడ లేదు, అంటే నీడ షేడ్ ఈజ్ ఫీలింగ్ డిస్కంఫర్ట్ అనమాట. అట్లాంటిది నీడకు నిలవ నీడ లేకుండా చేసిన జాతి ఎవరంటే మానవ జాతి. మానవులందరూ కూడా, మానవ సమూహం అంతా కూడా నీడ లేకుండా చేస్తుంది. అంటే నీడకు ప్రతీకాత్మకంగా ఇక్కడ వాడాడు కవి. నీడ అంటే చెట్టు కదా, అంటే చెట్లు లేకుండా చేసింది ఎవరు? మానవ జాతి. అందుకే మరి ఎండలకు మాడుతోంది నేడు. ఇంత ఇదిగా మనం భూమి, మన సమాజం, మన ప్రకృతి మొత్తం ఎందుకు మండిపోతుందంటే మరి మానవులే నీడకు నిలవనీడు లేకుండా చేస్తున్నారు, చెట్లకు చోటు లేకుండా చేస్తున్నారు, స్వార్థ ప్రయోజనాల కోసం చెట్లను కొట్టుతూ వెళ్ళిపోతున్నారు కాబట్టి, నరికేస్తూ వెళ్ళిపోతున్నారు కాబట్టి, విచక్షణారహితంగా మరి అందుకే ఎండలు ఎట్లా మండిపోతున్నాయని చెప్పేసి ఆయన అసలు సత్యాన్ని మనకు బోధించే పని చేస్తారు శరత్ ప్రమోద్ ఎల్వి గారు. బ్యూటిఫుల్ సార్, ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ యువర్ పోయం సార్, బాగుంది. ఇక తర్వాత రోహిణి కార్తె ఎండ ఇంకెంత మండిపడేదో వేసవి సెలవులే లేకుంటే. రోహిణి కార్తె ఎండ ఇంకెంత మండిపడేదో వేసవి సెలవులు లేకుంటే అంటారు ఒల్లూరు రామారావు గారు. వేసవి సెలవులు ఉన్నాం కాబట్టి బతికిపోయాం. వేసవి సెలవులో ఉంటే ఎక్కడో దగ్గర మనం కంఫర్ట్ జోన్ చూసుకుంటాం మనం. మరి అదే సెలవులు లేకుండా మళ్ళీ మనం డ్యూటీలో ఉండి మన ఉద్యోగదినములు ఎక్కడికో అటు ఇటు దూర ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఎర్రటి ఎండల్లో అది ఎట్టి పరిస్థితులు సాధ్యం కాదు. ఇట్ గివ్స్ అస్ ఏ లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్. కాబట్టి రోహిణి కార్తె ఎండ ఇంకెంత అసలే రోహిణి కార్తెలో ఎండలు విపరీతంగా ఉంటాయంటారు. మరి అట్లాంటి రోహిణి కార్తె ఎండ ఇంకా మండిపోయేది ఈ వేసవి సెలవులు లేకుంటే. అంటే వేసవి సెలవులు ఉండటం ద్వారా మనం ఎక్కడో ఒక కంఫర్ట్ జోన్లో తలదాచుకునే అవకాశం ఉంటుంది కదా, రోడ్లపైకి వెళ్లకుండా కూడా ఇళ్లల్లోనే ఉండే అవకాశం కూడా ఉంటుందని బహుశా కవి సమయం కావచ్చు దాన్ని ఈ రకంగా చెప్పడం. అంటే మూడవ లైన్లో వేసవి సెలవులే లేకుంటే అని చెప్పి వేసవి సెలవులతో కంపారిజన్ చేయడం అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ అండి, అండ్ హ్యూమన్ టచింగ్గా ఉంది అది. సో ఒల్లూరు రామారావు గారు, ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ పోయం సార్. వేసవి సెలవులే లేకుంటే అని చెప్పడం చాలా బాగుంది. సో ఇట్లా చాలా పోయమ్స్ మనకు వచ్చాయన్నమాట. నేను కూడా ఒక చోట అంటాను, ఎండ తట్టుకోలేక మరి చెట్టు నీడ కూడా చెరువులో కొంగింది. ఎండ తట్టుకోలేక చెట్టు నీడ కూడా చెరువులో కొంగింది అని నేను ఒక చోట చెప్పాను. అట్లాగే మరి ఎండే ఉంటుంది అని చెప్పాను ఒక చోట. వానకు తోడుంటారు పిల్లలు, ఎండే
ఒంటరిది అని ఇంకో దగ్గర రాశాను. వానకు తోడుంటారు పిల్లలు, ఎండే ఒంటరిది మీ చిత్తలూరి. అంటే ఈ చిత్తలూరి రాసినటువంటి కవిత అనమాట. అంటే ఎండకు తోడుంటారు పిల్లలు, వానకు తోడుంటారు పిల్లలు వాన వచ్చినప్పుడు పిల్లలందరూ సరదాగా వెళ్ళి వానలో తడుస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఇక్కడ వాన అంటే పిల్లలకు చాలా ఇష్టం. అంటే వాన కురుస్తున్నప్పుడు నిజానికి బయట ఎవరో ఉండరు, లోపలికి వెళ్ళిపోతారు, ఇళ్ళల్లో తలుపులు వేసుకొని ఉంటారు, కిటికీల నుంచో ఎక్కడి నుంచో వానను ఆస్వాదిస్తూ ఉంటారు. కానీ పిల్లలకు విపరీతమైన ఇష్టం వాన అంటే. కాబట్టి వానలో సరదాగా తడవడానికి పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు. వాన కురుస్తున్నప్పుడు ఆ వానలోకి వెళ్ళి పిల్లలు విల్ గివ్ ద కంపెనీ టు ద రెయిన్ అనమాట ఇక్కడ. కానీ వాన ఒంటరిగా కురవటమే కదా, వానలో కూడా పిల్లలతో ఉంటారు వానకి. కానీ మరి ఎండ సంగతి ఏమిటి? ఎండ ఎప్పుడూ ఒంటరిదే. ఎండకి ఎవరు తోడరు కదా. ఎండ వేస్తున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం చూస్తే రోడ్ల మీద ఒక్క పిల్ల పీచు ఎవరు కనబడరు అనమాట. ఎండ ఒకతే తన ప్రతాపాన్ని చూపిస్తూ అక్కడే ఉంటుంది. అంటే ఇక్కడ హ్యూమన్ కంపారిజన్ అంటే బ్యూటిఫుల్, అంటే హ్యూమన్ ఎమోషనల్ స్టాండర్డ్స్ మనకి ఇక్కడ బ్యూటిఫుల్గా పోర్ట్రే అనే ఈ పోయంలో. అంటే ఇక్కడ ఎండనే కాదు, ప్రాకృతికంగా కొందరు మనుషులు ఒంటరిగానే ఉంటారు. నిజంగా యథార్థవాది లోక విరోధి అని చెప్పేసి ఉన్న వాస్తవం మాట్లాడేవాళ్ళు, సత్యాన్ని మాట్లాడేవాళ్ళు, ఎప్పుడు నిజాల నిప్పులను జేబులు వేసుకొని తిరిగేవాళ్ళు కూడా ఒంటరిగానే ఉంటారు, వాళ్ళతోడు ఎవ్వరూ ఉండరు అని చెప్పడం. కానీ నటించే వాళ్ళ వెనకాలే అందరూ ఉంటారు, కానీ నిజం మాట్లాడే వాళ్ళ వెనకాల ఎవరు ఉండరు అనేటువంటి ఒక హ్యూమన్ ఫీలింగ్ కూడా ఇక్కడ బ్యూటిఫుల్గా మనం పోర్ట్రే చేయడం జరిగింది అనేది కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. సో ఇట్లా అంటే ఒక బ్యూటిఫికేషన్ ఆఫ్ నేచర్ అండ్ విచ్ హ్యాస్ బిన్ కనెక్టెడ్ విత్ ద హ్యూమన్ నేచర్ అనేది కూడా దీంట్లో బ్యూటిఫుల్లీ డిస్ప్లేడ్ అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మరి నాలో ఉన్న చిత్తలూరి అనే కవిని నేను అభినందిస్తున్నాను. వానకు తోడుంటారు పిల్లలు, ఎండ ఒంటరిదే అని చెప్పడం బ్యూటిఫుల్ అని నాకు అనిపించింది. సో దిస్ ఈజ్ వాట్ టుడేస్ పోయిటరీ అండి. మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను. మంచి పోయమ్స్తో ఇంకా రండి. దాదాపు ఏంటంటే విజువలైజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక కిగో కానీ ఒక సీజన్ కానీ చూపిస్తూ దృశ్యాత్మకం చేయడానికి ప్రయత్నం చేయండి. దృశ్యాత్మకం చేయడం వైకి యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. తర్వాత ఇట్ హ్యాస్ టు టెల్ అస్ ఈ స్టోరీ, అదొక కథ చెప్పేటట్టు ఉండాలి మనకు. అండ్ ఇట్ హ్యాస్ టు గివ్ స్పేస్ ఫర్ ద రీడర్ టు మేక్ హిజ్ ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఎప్పుడైనా ఐకో అనేది అసంపూర్తిగా ఉంటుంది, మిగతాది చదివిన పాఠకుడు పూర్తి చేసుకోవాలనేటువంటి ఒక ఇది కూడా ఉందండి. కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఐ హోప్ దట్ యూ విల్ మేక్ అ బ్యూటిఫుల్ పోయిటరీ ఇన్ కమింగ్ డేస్. లవ్ యూ ఆల్. మీ చిత్తలూరి. ఫాలో మీ ఫర్ మోర్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ అనాలిసిస్ ఆఫ్ పోయిటరీ అండ్ ఆల్ యువర్ చిత్తలూరి పోయిటరీ వ్లాగ్స్. Love you all once again.